సో ఓకే. సో నిన్న క్లాస్లో మనం ఏం చేసాము? పర్మిషన్ సెట్స్ అంటే ఏంటి, పర్మిషన్ సెట్స్ గ్రూప్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాము. ఈ పర్మిషన్ సెట్స్ గ్రూప్స్లో ఏంటంటే ఆ పర్మిషన్ సెట్ గ్రూప్ ఎప్పటికి ఎక్స్పైర్ అయిపోవాలి అది కూడా మనము అంటే ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయ్యేట్టు సెట్ చేసుకోవచ్చు. అలాగే పర్మిషన్ సెట్స్ లో మల్టిపుల్ పర్మిషన్ సెట్స్ కంబైన్ చేసి ఒక పర్మిషన్ సెట్ గ్రూప్ గా క్రియేట్ చేసి ఆ గ్రూప్ ను మొత్తం అసైన్ చేసామంటే ఇండివిజువల్ పర్మిషన్ సెట్స్ అసైన్ చేయకుండా ఆటోమేటిక్ గా దాంట్లో గ్రూప్ లో ఉన్నవన్నీ ఆటోమేటిక్ గా అసైన్ అవుతాయి. సో వన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పర్మిషన్ సెట్ గ్రూప్ is that so we can mute the permissions, we can mute permissions in permission set group. ఓకేనా, పర్మిషన్ సెట్ గ్రూప్. ఓకేనా, అంటే ఆ పర్మిషన్ సెట్ లో ఏవైతే మనము అసైన్ చేస్తున్నాం పర్మిషన్ సెట్స్, ఓకేనా, సో దాంట్లో కొన్నిటిని మనము స్పెసిఫిక్ పర్మిషన్స్ ని మ్యూట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, టు మ్యూట్ పర్మిషన్స్ ఇన్ పర్మిషన్ సెట్ గ్రూప్. ఓకేనా, సో మనం అసైన్ చేసిన పర్మిషన్స్ లో కొన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, అంటే కొన్ని ఆఫ్ చేయొచ్చు. జస్ట్ లైక్ మనము ఏదైనా మాట్లాడేటప్పుడు మైక్రోఫోన్ మ్యూట్ చేస్తాం కదా, అట్లా. సో మ్యూటింగ్ పర్మిషన్ సెట్స్ ఇన్ గ్రూప్. ఓకేనా, సో కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్ విల్ క్రియేట్ న్యూ పర్మిషన్ సెట్. ఓకేనా, సో అక్కడ ఏమంటున్నామంటే, సో ఇక్కడ చూడండి, 1 minute గైస్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తామంటే, సో muting a permission set group, so we'll create the new muting permission set. Okay na, so then select the desired permissions to mute within that muting permission set, such as revoking view all. Okay na, so save the changes this process. Okay na, so ఇక్కడ నేను ఆల్రెడీ చూసాము. సో let me check permission sets groups. అంటే నేను డీటెయిల్ గా చెప్పలేదు కానీ, సో we can have all permission. సో ఇక్కడ మ్యూటింగ్ పర్మిషన్ సెట్ ఉంది కదా, సో ఇక్కడ సో ద పర్పస్ ఆఫ్ మ్యూటింగ్ పర్మిషన్ సెట్ ఇన్ అ గ్రూప్ అంటే, సో మ్యూటింగ్ పర్మిషన్ సెట్ ఇన్ గ్రూప్ అంటే, సో వీ కెన్ యాక్చువల్లీ మ్యూట్ వన్ పర్మిషన్ అవుట్ ఆఫ్ ద పర్మిషన్ సెట్ గ్రూప్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హియర్, ఓకేనా, ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఒకటి నేను ఆల్రెడీ ఒకటి నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఏంటి వాటికల్లా, సో నేను ఆల్రెడీ ఒక ఈ పర్మిషన్ సెట్ లోనే మ్యూట్ చేశాను కాబట్టి నాకు ఒకటి క్రియేట్ అయింది. ఏంటి, న్యూ ఆన్ బోర్డెడ్ యూజర్ పిహెచ్జి మ్యూటెడ్ అని చెప్పేసి ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ అయింది. ఓకేనా, సో లెట్ మీ గో టు దట్ పర్మిషన్ సెట్. సో న్యూలీ ఆన్ బోర్డెడ్ యూజర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మ్యాప్ ఇట్. ఓకేనా, సో సారీ, ఇది ఇక్కడ ఇక్కడ పర్మిషన్ సెట్ లో కనపడుతుంది, ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ వాట్ ఈస్ దట్ ఈస్ పర్మిషన్ సెట్ లో, సో మ్యూటింగ్ పర్మిషన్ సెట్స్ ఇన్ గ్రూప్ అని చెప్పేసి ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, సో ఇప్పుడు కొత్త పర్మిషన్ సెట్ ఏదైనా క్రియేట్ చేస్తాను. ఓకేనా, పర్మిషన్స్ ఇంకోసారి చూపిస్తాను. పర్మిషన్ సెట్స్, పర్మిషన్ సెట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో న్యూ పర్మిషన్ సెట్ గ్రూప్, లర్నింగ్ మ్యూట్ పర్మిషన్స్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు దీంట్లో కొన్ని యాడ్ చేస్తాను, లైక్ యాడ్ పర్మిషన్ సెట్ గ్రూప్ అని చెప్పేసి. ఓకే, సో యాడ్ పర్మిషన్స్, సో యాడ్ ఇట్ హియర్. లైసెన్స్ లేని యాడ్ చేస్తున్నాను. సో డన్. ఇప్పుడు ఐ విల్ బి బ్యాక్ టు ద పర్మిషన్ సెట్ గ్రూప్. ఓకేనా, ఇక్కడ మీటింగ్ పర్మిషన్ సెట్స్, ఓకేనా, దీని మీద క్లిక్ చేసిన ఫస్ట్ లో ఏముండదు. ఇక్కడ చూడండి, కొత్తగా క్రియేట్ చేసిన దాంట్లో చూడండి. సో ఇప్పుడు, సో వాట్ డూ వి మీన్ బై మీటింగ్ పర్మిషన్ సెట్స్? ఓకే, అంటే మనం ఇక్కడ క్లిక్ ఇచ్చామన్నా కదా, సో మీటింగ్ పర్మిషన్ సెట్ ఇన్ ఎ గ్రూప్ అనే. సో ఓకేనా, సో దాని మీద క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, ఇట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ మీ టు ద మీటింగ్ పర్మిషన్ సెట్ ఇన్ ఎ గ్రూప్. ఓకేనా, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ న్యూ, ఓకేనా, సో ఇదే నేమ్ తో లర్నింగ్ మ్యూట్ పర్మిషన్ సెట్ అనే జస్ట్ స్పేస్ తో మనకు ఒకటి పర్మిషన్ సెట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో దీంట్లో వాట్ వీ నీడ్ టు ఆఫ్, టర్న్ ఆఫ్ అనేది మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్. ఓకేనా, సో సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నావిగేట్ టు ద పర్మిషన్ సెట్ గ్రూప్, క్లిక్ ఆన్ మీటింగ్ పర్మిషన్ సెట్.
So to create the new muting permission set, okay, so this is the muting permission set that I'm talking about, okay. In the case, this is the muting permission set that I'm talking about, okay na, okay na, అర్థమవుతుందా? ఓకేనా. సో దీంట్లో వీ కెన్ యాక్చువల్లీ టర్న్ ఆఫ్ అంటే సో ఇందాక మనం ఏం డిస్కస్ చేసాము, పర్మిషన్ సెట్స్ అనేవి ఆల్వేస్ వి ఆల్వేస్ వి యూజ్ ఇట్ టు ద ఎక్స్పాండ్ ద యాక్సెస్ దట్ ఈస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ అట్ ద ప్రొఫైల్ లెవెల్స్. దట్ టిల్ దట్ పాయింట్ వెరీ క్లియర్, రైట్? సో ఈ మీటింగ్ పర్మిషన్ సెట్స్ వల్ల ఏంటంటే వీ కెన్ యాక్చువల్లీ సపోజ్ సపోజ్ ఈ పర్మిషన్ సెట్ గ్రూప్ లో నేను ఈ అపెక్స్ క్లాస్ యాక్సెస్, విజువల్ ఫోర్స్ పేజ్ యాక్సెస్, సంథింగ్ ఏదైనా అసైన్డ్ యాప్ యాక్సెస్ ఏదైనా ఇచ్చాను, ఓకేనా. సో దాన్ని ఐ కెన్ యాక్చువల్లీ రివోక్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ రివోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఈ పర్మిషన్ సెట్ అసైన్ చేసిన పర్మిషన్ గ్రూప్ అసైన్ చేసిన వాటిలో ఈ యాప్ యాక్సెస్ ఉన్నా గానా వీఆర్ యాక్చువల్లీ మ్యూటింగ్ వన్ ఓకేనా. ఇక్కడ చూడండి మ్యూటెడ్, ఓకేనా. సో ఇఫ్ ఐఎమ్ మ్యూటింగ్ ఇట్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మ్యూట్ దిస్ అనలిటిక్స్ స్టూడియో, ఓకేనా, మ్యూట్ చేశానంటే సో he will not be able to have that app access, okay na, you are getting. So once I mute this one, so ఇక్కడ చూడండి వేరే దాంట్లో ఈ మ్యూట్ అనేది ఉండదు, ఓకేనా. సో ద పర్పస్ ఆఫ్ ద మ్యూటింగ్ ఏ permission in any permission set group is that, so out of all permissions that we are actually providing as part of that permission set group, selectively if I want to turn off certain things, okay, so off, just like switch off certain permissions, it can be app access, it can be tab access, it can be anything, okay na. So that's called muting permissions, okay na. So then this guy will not have the access to the, and whoever is having this permission set group assigned will not have access to the analytics studio, okay na. So you are getting, right? So that's what I'm trying to explain here, okay na. So let me okay. So it's always, see, it training is just, it may continue maybe 2 or 4 months, okay. So but your learning should be always continue, okay. So okay na. So చూడండి, so you can mute one or more permissions in a permissions group, okay na. So ఓన్లీ ద పర్మిషన్ సెట్ గ్రూప్ ఇస్ ఎఫెక్టెడ్, ఓకేనా. సో మనం ఎక్కడైతే మూవ్ చేస్తామో అంటే మ్యూట్ చేస్తామో ఆ పర్మిషన్ సెట్ గ్రూప్ లో అసైన్, ఆ పర్మిషన్ సెట్ గ్రూప్ అసైన్ అనే వాటికి మాత్రమే అంటే బేసిక్ గా మ్యూటింగ్ పర్మిషన్స్ ఇట్స్ యాక్చువల్లీ స్పెసిఫిక్ టు ద వన్ పర్మిషన్ సెట్ గ్రూప్ ఆన్ విచ్ యు ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు మ్యూట్ ఇట్, ఓకే. సో ఈ పర్మిషన్ సెట్ లో, ఈ పర్మిషన్ సెట్ గ్రూప్ లో మనం ఏవైతే ఇన్స్టాల్ చేస్తున్నామో, ఇప్పుడు 3 పర్మిషన్ సెట్స్ కలిపి ఒక గ్రూప్ గా యాడ్ చేస్తున్నాము, ఓకేనా. సో దాన్ని ఆ గ్రూప్ ని ఎవరికైతే అసైన్ చేస్తున్నామో వాళ్ళకన్నిటికీ యాక్సెస్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ దోస్ పర్మిషన్ సెట్ గ్రూప్, ఓకేనా, ఆ పర్మిషన్ సెట్ గ్రూప్ లో నేను ఒక 1 or 2 థింగ్స్ ని మ్యూట్ చేశానంటే ఆ పర్మిషన్ సెట్ గ్రూప్ ఎవరికైతే అసైన్ అయిందో, నేను ఏ పర్మిషన్స్ అయితే మ్యూట్ చేశానో దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ దట్ యాక్సెస్, ఓకేనా. అర్థమవుతుందా? ఇక చూడండి. సో హౌ టు క్రియేట్ దిస్ మీటింగ్ పర్మిషన్ సెట్ గ్రూప్, సారీ I mean meeting in a permission set group. So I need to go to the permission set group that I have gone, and I clicked on the meeting permission set, and if I click on new, so new muted permission set actually created. So then I can actually select that, okay na. So here also you can see muted, okay na. So you can actually mute this permission, అంటే ఈ పర్మిషన్ సెట్ గ్రూప్ అసైన్ చేసిన వాళ్ళకి they will not have access to the this delete permission, okay na, so or modify permission, okay. So actually making switch off though ఆ పర్మిషన్ సెట్ లెవెల్లో మనకి ఇస్తున్నా కానీ మ్యూటింగ్ చేయడం వల్ల ఏమవుతాయంటే, సో వాటిలో కొన్ని సెలెక్టివ్ గా మనము మ్యూట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్, ఓకే. అర్థమైందా? హలో. ఎస్ అన్న. సో I mean, it's a bit advanced admin topic, not an admin topic, but you should understand, okay, what is the purpose of muting in a permission set group, okay. So next ఈ పర్మిషన్స్ లోనే మనకి కస్టమ్ పర్మిషన్స్ అని ఉంటాయి అనమాట. కస్టమ్ పర్మిషన్స్, ఓకేనా. ఈ కస్టమ్ పర్మిషన్స్ మనము మల్టిపుల్ ప్లేసెస్ లో వాడుతుంటాము. ఒకటి వచ్చేసి వాలిడేషన్ టూల్స్ లో వాడచ్చు, ఒకటి వచ్చేసి అపెక్స్ క్లాస్ లో వాడచ్చు, ఓకేనా. సో లెట్స్ క్రియేట్ వన్ కస్టమ్ పర్మిషన్, ఓకేనా. సో ఇక్కడ శాంపుల్ పర్మిషన్ సెట్స్ అయిపోయింది, పర్మిషన్ సెట్ గ్రూప్ అయిపోయింది, మీటింగ్ పర్మిషన్ సెట్స్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. సో కస్టమ్ పర్మిషన్స్ అంటే ఏంటి, ఓకేనా. శాంపుల్ కస్టమ్ పర్మిషన్, ఓకేనా. కస్టమ్ పర్మిషన్. సో వీ కెన్ యాక్చువల్లీ కనెక్టెడ్ యాప్, ఎక్స్టర్నల్ క్లయింట్ యాప్, ఇవన్నీ మనకి డెవలప్మెంట్ లో వస్తాయి. దట్ వీ డోంట్ నీడ్, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్, ఓకేనా. సో ఈ కస్టమ్ పర్మిషన్, ఓకేనా, ఈ కస్టమ్ పర్మిషన్, ఓకేనా. సో లెట్ సపోజ్ ఇఫ్ ఐ కెన్ అసైన్ ఇట్ టు వన్ ఆఫ్ ద యూజర్, డూప్లికేట్.
బీరే రాజేంద్ర. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ కూడా వస్తుంది ఒక్కొక్కసారి కస్టమ్ పర్మిషన్స్ బట్ ఇండివిజువల్. ఓకేనా, సో ఈ కస్టమ్ పర్మిషన్ ఒకటి క్రియేట్ చేశానా. సో ఐ విల్ యాక్చువల్లీ టాక్ అబౌట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కస్టమ్ పర్మిషన్స్. నౌ ఐ విల్ గో టు ద పర్మిషన్ సెట్స్. ఓకేనా, సో పర్మిషన్ సెట్స్కి వెళ్తాను. వన్ ఆఫ్ ద పర్మిషన్ సెట్స్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి సో ఈ పర్మిషన్ సెట్లో ఏదో ఒక పర్మిషన్ ఇందాక మనం ఏది ఏది క్రియేట్ చేసుకున్నాము. సో లర్న్ సంథింగ్ వి క్రియేటెడ్, రైట్? వాట్ ఈస్ దట్? లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసుకున్న పర్మిషన్ ఏంటబ్బా, మర్చిపోయినాను. పేరు గుర్తుందా మీకు? ఓకే, ఇది అనుకుందాం. ఓకేనా, సో ఇంకోటి కూడా ఏదో క్రియేట్ చేసాము లైసెన్స్ లేనిది. ఓకే, నెంబర్. సో ఇది ఇది ఒకటి క్రియేట్ చేశాం కదా. సో దీంట్లో ఈ కస్టమ్ పర్మిషన్స్ ని మనం క్రియేట్ చేసిన కస్టమ్ పర్మిషన్స్ ని దీంట్లో యాడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఎక్కడ యాడ్ చేయొచ్చు? ఓకేనా, సో కస్టమ్ పర్మిషన్స్ ఉంది కదా. సో కస్టమ్ పర్మిషన్స్. ఓకేనా, దీని మీద క్లిక్ ఇచ్చి, ఓకేనా, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉంటాయంటే మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో మనం క్రియేట్ చేసిన కస్టమ్ పర్మిషన్స్ అన్ని ఉంటాయి. ఓకేనా, దాంట్లో ఏ పర్మిషన్ అయితే నేను పర్మిషన్ సెట్కి అసైన్ చేయాలనుకుంటున్నానో ఆ పర్మిషన్ ని అసైన్ చేయొచ్చు. ఓకేనా. ఓకేనా, సో నౌ క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా, సో ఇది ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాలిడేషన్ రూల్ ఉంది. ఓకేనా, సో ఏంటి ఆపర్చునిటీ మీద. సో ఏం వాలిడేషన్ రూల్ ఉందంటే అమౌంట్ మినిమం అమౌంట్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50,000 నాకు ఎర్రర్ రావాలి ఆపర్చునిటీ మీద. ఓకేనా, సో ఇప్పుడు ఈ రూల్ నాకు, ఓకేనా, ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ ఎవరికైతే అసైన్ అయి ఉంటుందో, ఓకేనా, ఈ కస్టమ్ పర్మిషన్ ఎవరైతే అంటే ఈ కస్టమ్ పర్మిషన్ ఈ పర్మిషన్ సెట్ కి అసైన్ చేసాం. ఓకేనా, ఈ ఈ పర్మిషన్ సెట్ ఏదైనా యూజర్ కి అసైన్ చేసామంటే సో బేసిక్ గా ఈ కస్టమ్ పర్మిషన్ కూడా ఆ యూజర్ కి అసైన్ అవుతున్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఈ రూల్ ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ అన్న వాళ్ళకి మాత్రం ఫైర్ అవ్వకూడదు, మిగతా వాళ్ళకి ఫైర్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇఫ్ ఐ గో టు ద ఆపర్చునిటీ, సో ఇఫ్ ఐ గో టు ద ఆపర్చునిటీ, ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హియర్, ఓకే, సో ఇఫ్ ఐ గో టు ద validation rules, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ క్రియేట్, ఇప్పుడు చాలా ఉన్నాయి యాక్టివ్గా, అవన్నీ డియాక్టివేట్ చేస్తాను. ఎడిట్ క్లిక్ ఇచ్చి డియాక్టివేట్ చేస్తాను అన్నిటిని. సో ఎందుకంటే ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ వాలిడేషన్ రూల్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్, ఎడిట్, క్లిక్ ఆన్ సేవ్, ఎడిట్, క్లిక్ ఆన్ సేవ్. సో యాక్టివ్ వాలిడేషన్ రూల్స్ ఏం లేవు. ఓకేనా, సో ఎందుకంటే ఐ వాంట్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ వాలిడేషన్. ఓకేనా, సో ఉన్నాయి కానీ అన్ని డియాక్టివేట్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ చెక్ మినిమం అమౌంట్ 50K. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తానంటే ఇఫ్ అమౌంట్ లెస్ దాన్ 50K అయితే నాకు ఎర్రర్ రావాలి. ఓకే, దిస్ వి హావ్ సీన్ వాలిడేషన్ లో మనం చూసాం. ఓకేనా, మినిమం అమౌంట్ షుడ్ బి 50K, అందుకంటే తక్కువ ఉంటే ఎర్రర్ రావాలి. ఓకేనా, సో ఎక్కడ రావాలి ఎర్రర్ మెసేజ్? ఓకేనా, అమౌంట్ దగ్గర రావాలి. ఓకే, సో సేవ్ చేశాను. ఇప్పుడు ఇది నువ్వు లాగిన్ అయినా వాలిడేషన్ ఫైల్ అవుతుంది, నేను లాగిన్ అయినా వాలిడేషన్ ఫైల్ అవుతుంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి ఎవరు క్రియేట్ చేసేటప్పుడు కానీ ఎడిట్ చేసేటప్పుడు కానీ ఫైర్ అవుతుంది. సో క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలంటే ఈజ్ న్యూ అని పెడతాము. ఓకేనా, ఓన్లీ ఎడిట్ అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలనుకుంటే ఈజ్ నాట్ న్యూ పెడతాం. సో అది కూడా గుర్తుంది కదా. ఓకేనా, సో దట్ యూ రిమెంబర్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ ఫైర్ సమ్ హూ ఈస్ హ్యావింగ్ యాక్సెస్ టు దిస్ కస్టమ్ పర్మిషన్. అంటే ఈ కస్టమ్ పర్మిషన్ ఉంటే, ఈ కస్టమ్ పర్మిషన్ ఉంది కదా, ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ అయిన వాళ్ళకి, శాంపుల్ కస్టమ్ పర్మిషన్ అసైన్ వాళ్ళకి, ఓకేనా, అసైన్ కాకుండా ఉంటేనే ఫైర్ అవ్వాలి, అసైన్ అయితే ఫైర్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో దీన్ని ఎలా మారుస్తానంటే ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ లో, ఓకేనా, ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఫీల్డ్ కదా, అడ్వాన్స్డ్, ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుంది, అడ్వాన్స్డ్ లోకి వెళ్ళండి. సమ్వేర్ వై, ఓకే, ఎయిర్ ఫార్ములా, ఓకే, ఇన్సర్ట్ ఫీల్డ్, ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది, అంటే ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ లో మనం తీసుకోవచ్చు. అలాగే లేబుల్ అంటే కస్టమ్ లేబుల్స్ అని ఉంటాయి. సో ఇంకా మనం డిస్కస్ చేయలేదు, సో ఇవన్నీ అవసరం లేదు. సో గుర్తుందా ఫ్లిప్కార్ట్ కస్టమర్ ఆర్డర్స్ అని చెప్పేసి బిగ్ ఆబ్జెక్ట్స్ ఇవి. ఓకేనా, సో నౌ విల్ గో టు ద పర్మిషన్స్. ఓకేనా, సో పర్మిషన్స్ లోకి వెళ్తే ఇందాక ఒకటి క్రియేట్ చేశాను, ఏంటి కస్టమ్ పర్మిషన్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఏంటది? శాంపుల్ కస్టమ్ పర్మిషన్. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ ఐ క్రియేటెడ్, రైట్? ఓకేనా, శాంపుల్ కస్టమ్ పర్మిషన్. వాట్ ఈస్ దిస్ కస్టమ్ పర్మిషన్? ఎలా క్రియేట్ చేయాలి? కస్టమ్ పర్మిషన్స్ లోకి వెళ్ళి, సెటప్ లోకి వెళ్ళి, కస్టమ్ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఒకటి క్రియేట్ చేసాము. ఓకేనా, సో ఇప్పుడు
ఈ కస్టమ్ పర్మిషన్ ని ఏదైతే నేను క్రియేట్ చేశానో, ఇక్కడ కస్టమ్ పర్మిషన్ ఏదైతే క్రియేట్ చేశానో, సో దాన్ని నేను ఐ మీన్ పర్మిషన్ సెట్ కి అసైన్ చేసుకున్నా. ఏ పర్మిషన్ సెట్ కి? అకౌంట్ ట్యాబ్ విజిబిలిటీకి. ఎక్కడ అసైన్ చేశాను? ఓకేనా, ఇక్కడ అసైన్ చేశాను అవునా కదా. ఇక్కడ కస్టమ్ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ అసైన్ చేశాను, యాడ్ కొట్టి. ఓకేనా, యాడ్ కొట్టి ఎడిట్ కొట్టి ఆ కస్టమ్ పర్మిషన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ కస్టమ్ పర్మిషన్ ని వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్, ఈ కస్టమ్ పర్మిషన్ ని నేను వాలిడేషన్ రూల్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? ఓకేనా, అర్థమవుతుందా? అండ్ ఓకేనా, ఇక్కడ ఏం చెప్తానంటే కస్టమ్ $సింబల్ పర్మిషన్ డాట్ ఇదేంటంటే మనకి కస్టమ్ పర్మిషన్. సో ఈ కస్టమ్ పర్మిషన్ సెట్ ఉండి, ఓకేనా, సో ఉండి అమౌంట్ <50,000 ఉంటే అప్పుడు ఎర్రర్ రావాలి అన్నట్టు. ఓకేనా, అర్థమవుతుందా? సో చూడండి, నో ఎర్రర్స్ ఫౌండ్ అంటే ఈ కస్టమ్ పర్మిషన్ సెట్ ఉండి, ఓకేనా, పర్మిషన్ సెట్ 50,000 కంటే ఎక్కువ ఇస్తే ఫైర్ అవుతుంది. సపోజ్ ఈ కస్టమ్ పర్మిషన్ సెట్ ఉన్న వాళ్ళకి ఫైర్ కాకూడదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను నాట్ అప్లై చేసి, ఓకేనా, ఇక్కడ అప్లై చేసి, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కస్టమ్ పర్మిషన్ సెట్ లేని వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది, ఎర్రర్ ఫైర్ అవుతుంది. అంటే సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ చేయాలంటే ఏం చేయాలి? ఈ కస్టమ్ పర్మిషన్ ని నేను ఒక పర్మిషన్ సెట్ కి అసోసియేట్ చేశాను. ఈ పర్మిషన్ సెట్ ని అసైన్ చేస్తాను. ఎవరికి అసైన్ చేస్తాను? ఏదో ఒక యూజర్ కి అసైన్ చేస్తాను. అప్పుడు ఆ పర్మిషన్ సెట్ లేని వాళ్ళకి మాత్రమే అప్లై అవ్వాలనుకుంటే, ఈ కస్టమ్ పర్మిషన్ సెట్ లేని వాళ్ళకి మాత్రమే ఈ రూల్ ఫైర్ అవ్వాలి, ఉన్న వాళ్ళకి ఫైర్ అవ్వకూడదు. ఓకేనా, సో అర్థమవుతుందా? ఈ కస్టమ్ పర్మిషన్ ని నేను ఒక పర్మిషన్ సెట్ తో అసోసియేట్ చేశాను. సో ఈ పర్మిషన్ సెట్ ని నేను ఒక యూజర్ కి అసైన్ చేస్తాను. ఓకేనా, మేనేజ్ అసైన్మెంట్ లోకి వెళ్ళి, ఓకేనా, సో బీరే రాజేంద్రకి యాడ్ అసైన్మెంట్ లోకి వెళ్ళి, సో రాజేంద్రకి అసైన్ చేస్తాను. ఓకేనా, సో నౌ లెట్స్ అసైన్ ఇట్ టు ద రాజేంద్ర. సో ఆల్రెడీ ఓకేనా రాజేంద్రకి అసైన్ చేశాను. సో దీని అర్థం ఏంటంటే నా ఇక్కడ చూడండి, పర్మిషన్ సెట్ అసైన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ కూడా అడుగుతుంది. ఓకేనా, కొంచెం. సో అంటే ఆటోమేటిక్ గా దీన్ని సెలెక్ట్ చేశానంటే 60 డేస్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఆటోమేటిక్ గా 60 డేస్ తర్వాత ఆటోమేటిక్ గా ఈ పర్మిషన్ సెట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా, సో లేదు కస్టమ్ డేట్ అంటే పలానా డేట్ ఇచ్చి ఆ డేట్, ఓకేనా, సో ఆ డేట్ ఇచ్చామంటే ఆ డేట్ కి అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఈ పర్మిషన్ సెట్ ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది. ఓకేనా, నో ఎక్స్పైరేషన్ డేట్ కొట్టామంటే మనం డిలీట్ కొట్టేంత వరకు అసైన్ అలాగే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో నౌ ఐ హావ్ అసైన్డ్ వన్ పర్మిషన్ సెట్ టు దిస్ యూజర్. ఎవరికి? బీరే రాజేంద్ర యూజర్ కి. ఆ పర్మిషన్ సెట్ లో ఏముంది? కస్టమ్ పర్మిషన్ ఉంది. ఆర్ యూ క్లియర్ సో ఫార్? హలో. ఎస్ అన్న. సో వాట్ ఈస్ ద కస్టమ్ పర్మిషన్ ని పర్పస్ ఏంటంటే నాట్ ఓన్లీ టు యూజ్ ఇట్ ఇన్ ద వాలిడేషన్ రూల్స్. మనము అపెక్స్ క్లాస్ లెవెల్లో కూడా ఒక యూజర్ కి ఒక కస్టమ్ పర్మిషన్ ఉంటే ఒక లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, లేదు ఇంకొక యూజర్ కి కస్టమ్ పర్మిషన్ లేకుండా ఉంటే ఇంకొక లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి లాజిక్ ని మనము ఇంప్లిమెంట్ చేయడం కోసము ఈ కస్టమ్ పర్మిషన్స్ అనేటివి సేల్స్ ఫోర్స్ వాడు ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ కస్టమ్ పర్మిషన్స్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, బట్ సమ్ హౌ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇక్కడ కస్టమ్ పర్మిషన్స్ అనే, సో అంటే ఆ పర్టికులర్ యూజర్ కి కస్టమ్ పర్మిషన్స్ ఏమన్నా కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సో ప్రస్తుతానికి నేనేం చెప్తున్నానంటే సో నౌ ఐ హావ్ అసైన్డ్ వన్ పర్మిషన్ సెట్. ఓకేనా, సో ఏంటి? అకౌంట్ ట్యాబ్ విజిబిలిటీ. ఓకేనా, సో దీంట్లో నేనేం చేశానంటే చెప్పాను కదా, సో ఏం అసైన్ చేశాను? కస్టమ్ పర్మిషన్ అసైన్ చేశాను. సో ఈ కస్టమ్ పర్మిషన్ బేస్ చేసుకొని నేను ఏం చేశానంటే ఎవరికైతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యూజర్ ఎవరైతే ఇప్పుడు రాజేంద్ర అనే యూజర్ కి కస్టమ్ పర్మిషన్ ఉంది. ఓకేనా, ఇది ట్రూ అవుతుంది. ఓకేనా, అసైన్ ఉంటే. ఓకేనా, సో నాట్ అని పెట్టామంటే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్. ఇప్పుడు సపోజ్ ఈ యూజర్ 50,000 కంటే తక్కువ ఇచ్చాడు అనుకో. ఓకేనా, 30,000 ఇచ్చాడు, ఇది ట్రూ అవుతుంది. బట్ ఈ హ్యాస్ దట్ పర్మిషన్. ఓకేనా, సో పర్మిషన్ ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నాట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్గా ఇది ఫైర్ అవ్వదు. ఓకేనా, నౌ ఇప్పుడు రాజేంద్ర లాగిన్ అయి చెక్ చేస్తే ఇప్పుడు రాజేంద్ర కెన్ యాక్చువల్లీ క్రియేట్ అన్ అపార్చునిటీ కార్డ్ ఆర్ ఎడిట్ అపార్చునిటీ కార్డ్ అండ్ మేక్ ఎనీ అపార్చునిటీ అమౌంట్ <50,000 చేయగలగాలి. బట్ నేను చేస్తే ఎర్రర్ రావాలి, ఎందుకంటే నాకు ఈ కస్టమ్ పర్మిషన్ లేదు కాబట్టి. ఓకేనా, ఆర్ యూ క్లియర్ సో ఫర్? అర్థమవుతుందా? ఎస్ అన్న. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ లాగిన్ ఫస్ట్ లాగిన్ అవ్వకంటే ముందే, సో ఐ విల్ గో టు మై అపార్చునిటీస్. ఐ విల్ ట్రై టు ఎడిట్ ఆర్ క్రియేట్ ఎనీ అపార్చునిటీ అండ్ ఐ విల్ అసైన్ <50,000. నాకు ఎర్రర్ వస్తుందా లేదా? ఓకేనా, అర్థమవుతుందా? సో 32,000 కదా. ఓకే, minimum amount should be. But the same validation rule should not get fired to the Rajendra because we have actually created one custom permission and we have excluded అంటే ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ అయిన వాళ్ళకి నాట్ అంటే లేకుండా ఉంటే ఫైర్ అవ్వకూడదు. అంటే ఇక్కడ
నాట్ అని ఎందుకు పెట్టానో మీరు అర్థం కావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఈ కస్టమ్ పర్మిషన్ ఉంటే ఏమవుతుంది, ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ట్రూ అవుతుంది, అవునా కదా, ట్రూ అవుతుంది. ట్రూ కి నాట్ అప్లై చేస్తే ఫాల్స్, ఓకేనా. ఫాల్స్ అండ్ ట్రూ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లెస్ దాన్ 32,000 ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు, ట్రూ. 32,000 లెస్ దాన్ 50,000 ట్రూ అవుతుంది, ఓకేనా. సో ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ మొత్తం మొత్తం వాల్యుయేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది, మొత్తం ట్రూ అయితేనే ఫైర్ అవుతుంది, ఓకేనా, అవునా కదా. సో ఇప్పుడు ఇతను సపోజ్ 55,000 70,000 ఇచ్చాడు అనుకో, ఇది ఇది ఫాల్స్ అవుతుంది ఆబ్వియస్ గా. ఈ డస్ నాట్, ఈ హ్యాస్ ద పర్మిషన్, నాట్ అప్లై చేస్తే ఫాల్స్, రెండు ఫాల్స్ అవుతాయి. సో బేసిక్గా నేను ఏం చెప్తానంటే, ఈ పర్మిషన్ అసైన్ అయిన యూజర్ కి నాట్ పెట్టాం కాబట్టి, ఓకేనా, నాట్ పెట్టాం కాబట్టి, సో ఈ పర్మిషన్ అసైన్ అయిన యూజర్ కి ఈ వ్యాలిడేషన్ ఫైర్ అవ్వదు. బట్ ఫైర్ అవుతుందా లేదా అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము, సో లాగిన్ అయి చెక్ చేస్తాము. ఇతనికి కూడా ఫైర్ అవుతుందంటే ఆ కస్టమర్ పర్మిషన్ మనం రాసిన లాజిక్ తప్పని అనమాట, ఓకేనా. ఇంకోటి ఎడిట్ పర్మిషన్ ఇచ్చామా లేదా అని నాకు గుర్తులేదు, అంటే ఇతనికి అక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉంటే మనం అమౌంట్ ఎడిట్ చేయలేము. చూడండి, దీనికి ప్రోడక్ట్స్ లేవు, అమౌంట్ ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే 12,000 ఇస్తాను. సో మనం ఎందుకు రావట్లేదంటే, ఓకేనా. సో నేనేం చేశానంటే, ఓనర్షిప్ వచ్చేసి మేబీ మాడిఫైల్ రికార్డ్స్ ఇచ్చినట్లు లేను. సో నౌ ఐ విల్ టేక్ ఓనర్షిప్ అంటే దిస్ యూజర్, ఓకేనా. అర్థమైందా ఎందుకు రాలేదు, మాడిఫైల్ తీసేసినట్టున్నా, ఓకేనా. సో నౌ ఐ విల్ ట్రై టు పుట్. సో ఇప్పుడు చూడండి, వాలిడేషన్ ఫైర్ అవ్వట్లేదు, చూడండి, అర్థమవుతుందా. హలో, ఎస్ అన్న. డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కస్టమ్ పర్మిషన్. ఉమ్. అంటే ఒక వాలిడేషన్ రూల్ ఒక పర్సన్ కి ఫైర్ అవ్వాలి, ఇంకొక పర్సన్ కి ఫైర్ అవ్వకూడదంటే మనము వీ కెన్ యూజ్ ద కస్టమ్ పర్మిషన్స్. సి కస్టమ్ పర్మిషన్స్ మీదైనా మనము మీద మాత్రమే మనము వాలిడేషన్ రూల్ అంటే అంటే స్విచ్ చేయొచ్చా అంటే అలా అని కాదు. సి ఈ వాలిడేషన్ రూల్ అనేది నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద కస్టమ్ పర్మిషన్, ఓకే. సో ఐ కెన్ యాక్చువల్లీ డిఫరెంట్ ప్రొఫైల్స్ కి, సపోజ్ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కి ఫైర్ అవ్వాలి, మార్కెటింగ్ యూజర్ అనే ప్రొఫైల్ కి ఫైర్ అవ్వకూడదు. సో అలా అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్, ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ లో యూ కెన్ కంట్రోల్ ద బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ఆల్సో, అర్థమవుతుందా. నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద కస్టమ్ పర్మిషన్. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇఫ్ ప్రొఫైల్ నేమ్, ఓకేనా, ప్రొఫైల్ నేమ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా పుట్ దిస్ అసైడ్, ఓకేనా, ఇది పక్కన పెట్టేద్దాం, ఓకేనా. సో పుట్ దిస్ అసైడ్, ఓకే, పక్కన పెట్టేస్తున్నాను. ఈ ప్రొఫైల్ నేమ్ ఈక్వల్స్ టు మార్కెటింగ్ మార్కెటింగ్ మేనేజర్, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లాగిన్ అయిన యూజర్ యొక్క ప్రొఫైల్, ఓకేనా. సో ఈ ప్రొఫైల్ నాట్ ఈక్వల్స్ డబుల్ ఈక్వల్స్, సో ఈ ప్రొఫైల్ నేమ్ ఈక్వల్స్ టు మార్కెటింగ్ మేనేజర్ అయ్యింది. సో అమౌంట్ లెస్ దాన్, ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే మార్కెటింగ్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు 50,000 కంటే తక్కువ ఎంటర్ చేస్తేనే ఫైర్ అవుతుంది, అర్థమవుతుందా. ఎనీ యూజర్ హూ ఇస్ నాట్ మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైల్ ఇఫ్ ఇట్ ట్రైస్ టు ఎడిట్ దే విల్ ఇట్ విల్ నాట్ ఫైర్, ఓకేనా. సో ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయినప్పుడే కదా మనకు వాలిడేషన్ ఫైర్ అయ్యేది, ఎస్ సార్. అర్థమవుతుందా. సో ఆబ్వియస్ గా వాలిడేషన్ రూల్ విల్ ఇట్ ఫైర్. సో మనం ఎన్ని కండిషన్ ఇంకా ఇంకా 10 కండిషన్లు రాసినా కూడా 10 కండిషన్లు మొత్తం అంతా కలిపి టోటల్ లాజిక్ ట్రూ అయితేనే మనకి వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది, అవునా కదా. సో ఇప్పుడు ఇది ఇది ఎవరికి ఫైర్ అవుతుంది అంటే, ఎవరైతే లాగిన్ అయిన యూజర్ యొక్క ప్రొఫైల్ మార్కెటింగ్ మేనేజర్ అనే ప్రొఫైల్ తో లాగిన్ అయ్యి వాళ్ళు అపాజిట్ అమౌంట్ 50,000 కంటే తక్కువ పెడితే అప్పుడు ఫైర్ అవుతుంది. సో మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైల్ లేకుండా వేరే ప్రొఫైల్ తో అసైన్ అయిన ఏ యూజర్ లాగిన్ అయినా కూడా ఇటు ఈ దిస్ వాలిడేషన్ రూల్ విల్ నాట్ గెట్ ఫైర్డ్. దట్స్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్, ఓకే. హలో. అన్న. సో based on this you should understand we can control the execution of the validation rule based on the logged in profile user or based on the logged in user assigned custom permission. అంటే ఒక యూజర్ కి అది ప్రొఫైల్, ఒక పర్టికులర్ యూజర్ కి నాకు ప్రొఫైల్ లెవెల్లో అవసరం లేదు, ఓకేనా. యూజర్ లెవెల్లో కంట్రోల్ చేయాలంటే కస్టమ్ పర్మిషన్స్కి వెళ్తాను, అర్థమవుతుందా. ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ అనే ప్రొఫైల్లో 100 మంది ఉన్నారు అబ్బా, 100 మందికి ఈ వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది. నాకు 100 మందికి ప్రొఫైల్ లెవెల్లో వద్దు, ఓకేనా. సో నేను కస్టమ్ పర్మిషన్ క్రియేట్ చేసుకుంటాను, ఆ కస్టమ్ పర్మిషన్ ఎవరెవరికైతే అసైన్ చేశానో వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను, కస్టమ్ పర్మిషన్ క్రియేట్ చేసి ఇక్కడ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఆ పర్మిషన్ ఏం తీసుకుని నాట్ అప్లై చేస్తాను, అంటే అది లేని వాళ్ళకి అసైన్ అవ్వాలి అన్నట్టు. ఒకవేళ ఆ కస్టమ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి అసైన్ అవ్వాలంటే ఇక్కడ నాట్ అని కాకుండా జస్ట్ ఇది నాట్ అని తీసేస్తే అది ఉన్న వాళ్ళకి మాత్రమే ఫైర్ అవుతుంది, అర్థమవుతుందా. So you should understand when we should use the not and when we should not use the when we should not when we should exclude the not అంటే. సో నాట్ అంటే నాట్ పెట్టి కస్టమ్ పర్మిషన్ పెట్టామంటే, సో అంటే కస్టమ్ పర్మిషన్ సెట్
అసైన్ ఉన్న వాళ్ళకి అసైన్ ఉన్న వాళ్ళకి ఫైర్ అవ్వకూడదు అని. ఇప్పుడు ఇది అసైన్, ఇప్పుడు నాట్ పెట్టామంటే ఇప్పుడు అసైన్ అన్న వాళ్ళకి ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఈ పర్మిషన్ సెట్ కస్టమ్ పర్మిషన్ అసైన్ అన్న వాళ్ళకి ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు నాట్ పెట్టామంటే ఫాల్స్ అవుతుంది, మొత్తం ఫాల్స్ అయిపోతుంది, అవునా కదా. ఎస్ అన్న. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు నేను జస్ట్ ఇలా రాశానంటే ఓకేనా, జస్ట్ ఇలా రాసి ఓకేనా, మొత్తం లాజిక్ మిగతా లాజిక్ రాశానంటే ఓకేనా. సో దిస్ వాలిడేషన్ రూల్ ఫైర్ ఓన్లీ టు కస్టమ్ పర్మిషన్, ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ అయిన వాళ్ళకి మాత్రమే పర్మిషన్ అసైన్ అయిన వాళ్ళకి వర్క్ అవుతుంది, అవునా కదా. రైట్. నాట్ అని పెట్టానంటే, ఎప్పుడైతే నాట్ పెట్టానంటే ఓకేనా, ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు కస్టమ్ పర్మిషన్ అసైన్ చేశానంటే ఇక ఇప్పుడు ఇది ఇప్పుడు ఎవరికైతే అసైన్ అయిందో అది ట్రూ అవుతుంది. అంటే ఈ కస్టమ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫైర్ అవుతుంది. అర్థమవుతుందా ఆ వాలిడేషన్ రూల్. అంటే దీంతో పాటు రిమైనింగ్ లాజిక్ ఓకేనా, అండ్ అని ఆర్గాన్ పెట్టుకొని రిమైనింగ్ లాజిక్ పెడతాం ఓకేనా. సో ఈ లాజిక్ తో పాటు ఈ లాజిక్ ట్రూ అయ్యింది, ఈ లాజిక్ కూడా ట్రూ అయితే అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్మిషన్ సెట్ అసైన్ అయిన వాళ్ళకి, ఎవరికైతే నేను ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ అయ్యానో చేశానో వాళ్ళకి ఇది ట్రూ అవుతుంది. అంటే ఈ కస్టమ్ పర్మిషన్ అసైన్ అయిన వాళ్ళకి మాత్రమే వాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇది పెడతాను అనమాట. సో నా రిక్వైర్మెంట్ ఏం కావచ్చు, ఈ కస్టమ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఫైర్ అవ్వకూడదు, అర్థమవుతుందా, ఉన్న వాళ్ళకి ఫైర్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి, నాట్ పెట్టాలి. అంటే ఈ కస్టమ్ పర్మిషన్ ఏ యూజర్స్కి అయితే అసైన్ చేసావో వాళ్ళకి మాత్రం రూల్ ఫైర్ అవుతుంది, మిగతా వాళ్ళకందరికీ ఫైర్ అవుతుంది. అర్థమవుతుందా గైస్. ఎస్ అన్న. ఎస్ ఎందుకు ఫైర్ అవుతుంది అంటే ఆబ్వియస్గా ఈ కస్టమ్ పర్మిషన్ లేని వాళ్ళకి ఇది ఫాల్స్ అవుతుంది, నాట్ అని పెడితే ట్రూ అవుతుంది, అవునా కదా. ట్రూ, ఈ మొత్తం లాజిక్ ట్రూ అయితే మొత్తం ట్రూ అవుతుంది, అప్పుడు ఫైర్ అవుతుంది. సో దట్స్ హౌ యూ కెన్ కంట్రోల్. అంటే కస్టమ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఫైర్ అవ్వకూడదు అనుకుంటే ఓకేనా, అప్పుడు నాట్ అని పెట్టాలి. ఎందుకు నాట్ పెట్టేది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇది ట్రూ అవుతుంది ఓకేనా, ఇక్కడ నాట్ పెడితే ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఉన్న వాళ్ళకి ఫైర్ అవ్వదు, కస్టమ్ పర్మిషన్ అసైన్ చేసిన వాళ్ళకి ఫైర్ అవ్వదు ఓకేనా. అదే నువ్వు తీసేసావంటే కస్టమ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫైర్ అవుతుంది, నాట్ పెట్టావంటే ఉన్న వాళ్ళకి మాత్రం ఫైర్ అవ్వదు ఓకేనా. గాట్ ఇట్. యూ షుడ్ అండర్స్టాండ్ ద సబ్టిల్ డిఫరెన్స్. చిన్న డిఫరెన్స్ అర్థం కావాలి ఓకేనా. గాట్ ఇట్. ఎస్. ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా చెప్పండి. బేసిక్ గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే వీ కెన్ కంట్రోల్ ద అప్లికేబిలిటీ ఆఫ్ ద వాలిడేషన్ రూల్ నాట్ ఓన్లీ అట్ ఫీల్డ్ లెవెల్, అంటే ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ లెవెల్లోనే బేసిస్ మీదే కాదు ఓకేనా. ఆ కస్టమ్ పర్మిషన్ లెవెల్ మీద కావచ్చు, ప్రొఫైల్ లెవెల్ మీద కావచ్చు, ప్రొఫైల్ నేమ్ మీద కావచ్చు, ప్రొఫైల్ ఐడి మీద కావచ్చు ఓకేనా. యూజర్ మీద కూడా మనకి యూజర్స్ లో ఏమేమి ఉంటాయి, యూజర్ అడ్రస్ ఉంటుంది, యూజర్ కంట్రీ ఉంటుంది ఓకేనా. సో యూజర్ యొక్క కంట్రీ ఇప్పుడు అమెరికా వాళ్ళకి మాత్రమే ఓకేనా, అమెరికా వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, యూజర్ కంట్రీ ఈక్వల్స్ టు ఓకేనా, యూజర్ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ అని ఇస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, లాగిన్ అయిన యొక్క యూజర్ కంట్రీ యూఎస్ఏ అయితేనే ఫైర్ అవుతుంది. అర్థమవుతుందా. అమెరికా వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వకూడదు అంటే అప్పుడు నాట్ పెడుతుంది దీని ముందర, నాట్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికా వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఫైర్ అవుతుంది వాలిడేషన్ వల్ల. అర్థమవుతుందా. So that's how we can control the execution of the validation rule not only at opacity object level and object level fields, but also we can control at the user level on all user fields and all user roles ఓకేనా. సో ఇప్పుడు అసైన్ అయిన యూజర్ రోల్ మార్కెటింగ్ మేనేజర్ అనుకో ఓకేనా, లేదా సేల్స్ మేనేజర్ అనుకో, వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, యూజర్ రోల్ ఈక్వల్స్ టు ఓకేనా, ఇప్పుడు యూజర్ రోల్ ఈక్వల్స్ టు సేల్స్ మేనేజర్ ఓకేనా, సేల్స్ మేనేజర్ ఓకేనా, సేల్స్ మేనేజర్ ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, సో సేల్స్ మేనేజర్కి మాత్రమే ఫైర్ అవుతుంది ఇది. అర్థమవుతుందా. అండ్ అమౌంట్ లెస్ దాన్ 50,000 ఇచ్చా సో లాగిన్ అయిన యూజర్ యొక్క రోలు సేల్స్ మేనేజర్ అయితే వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వాలి. సేల్స్ మేనేజర్ తప్ప మిగతా సేల్స్ మేనేజర్ రోల్ అసైన్ అయిన యూజర్ తప్ప మళ్ళీ ఎవరు ఎడిట్ చేసినా కావాలి అంటే అప్పుడు నాట్ అని అప్లై చేశానంటే సేల్స్ మేనేజర్ అనే రోల్ అసైన్ అయిన యూజర్స్ కాకుండా మళ్ళీ ఏ యూజర్స్ కైనా ఇది అసైన్ అవుతుంది. ఓకే, గట్ ఇట్. So there are multiple ways to control execution of the or firing execution of the validation rule. ఏమేమి ఎక్కడెక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, we can control at user role level, we can control at user fields, we can control at system fields also ఓకేనా. సిస్టమ్ అంటే ఇప్పుడు మన లాగిన్ టైం ఉంటుంది కదా, అలాంటి టైం ఆర్జిన్ డేట్ అండ్ టైంతో కూడా. బట్ ఇది వి రేర్లీ యూజ్ ఇట్. మోస్ట్లీ మనము యూజర్ రోల్ మీద మనము కంట్రోల్ చేయొచ్చు, యూజర్ మీద కంట్రోల్ చేయొచ్చు, ప్రొఫైల్ మీద కంట్రోల్ చేయొచ్చు, కస్టమ్ పర్మిషన్స్ మీద కంట్రోల్ చేయొచ్చు, కస్టమ్ లేబుల్స్ అని ఉంటాయి మనం ఇంకా డిస్కస్ చేయలేదు, ఫీల్డ్స్ మీద కంట్రోల్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనం ఇక్కడ లాజిక్ ట్రూ అయితేనే మనకు ఫైర్ అవుతుంది. సో ఎక్కడెక్కడ వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ వేస్, యూజర్ రోల్, కస్టమ్ పర్మిషన్స్ అండ్ ప్రొఫైల్స్.
అండర్స్టూడ్? ఎస్ అన్న. ఓకే, నైస్. సో దట్ ఈస్ ఓకేనా. సో ఈ కస్టమ్ పర్మిషన్స్ అనేటివి నాట్ ఓన్లీ అంటే విల్ నాట్ యూజ్ ఓన్లీ అట్ వాలిడేషన్ రూల్స్ లెవెల్లో కాదు, అపెక్స్ కోడింగ్ లో కూడా మనము దీని అనేది వాడతాం అనమాట. ఓకేనా, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. సో ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు, ఓకేనా. సో హౌ డూ యూ కంట్రోల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద లాజిక్ బేస్డ్ ఆన్ ద కస్టమ్ పర్మిషన్స్ అని కావచ్చు, లేకపోతే ఒక యూజర్ కి మాత్రం వాలిడేషన్ రూల్ నేను ఫైర్ కాకూడదు అనుకుంటాను, మిగతా వాళ్ళందరికీ ఫైర్ అవ్వచ్చు. సో వాళ్ళు డైరెక్ట్ గా అడగరు ఏంటి ఆ కస్టమ్ పర్మిషన్స్ అంటే ఏంటి, వాలిడేషన్ టూల్స్ లో కస్టమ్ పర్మిషన్స్ యూజ్ చేసి ఎలా అలా అడగరు అనమాట. సో ఐ హావ్ నాకు ఒక మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైల్ ఉంది, దాంట్లో 3 మెంబర్స్ ఒక వాలిడేషన్ టూల్ ఉంది, అది అందరికీ ఫైర్ అవుతుంది. సో ఈ మార్కెటింగ్ మేనేజర్ ప్రొఫైల్ కి మాత్రం ఫైర్ అవ్వకూడదు, అప్పుడు ఎలా చేస్తావు? లేదు, నేను ఒక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రొఫైల్ ఒక 3 మెంబర్స్ మాత్రం ఒక వాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వకూడదు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తాను, కస్టమ్ పర్మిషన్ క్రియేట్ చేసి దాని ఒక పర్మిషన్ సెట్ కి అసోసియేట్ చేసి ఆ పర్మిషన్ సెట్ వీళ్ళకి అసైన్ చేస్తాను. అప్పుడు ఆ పర్మిషన్ సెట్ లేనో అంటే ఉన్న వాళ్ళకి ఆ పర్మిషన్ సెట్స్ ఎవరికైతే ఫైర్ అవ్వకూడదో వాళ్ళకి ఆ పర్మిషన్ సెట్ కస్టమ్ పర్మిషన్ సెట్ అసైన్ అయినా పర్మిషన్ సెట్ అసైన్ చేస్తాను. నౌ ఐ విల్ రైట్ ద వాలిడేషన్ రూల్ నాట్ కంటైన్స్, దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఫెయిల్. అర్థమవుతుందా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? That's how we need to control the execution of the validation rule. Okay, next. So we have seen. సో ఈ రోజు క్లాస్కి ఇచ్చాలే, నాకు కూడా వేరే వర్క్ ఉంది. సో విల్ కంటిన్యూ ఇన్ అనదర్